అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర తెలంగాణ, ఉత్తర ఆంధ్రప్రదేశ్ లో రేపటి వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి సునంద తెలిపారు. ఏపీ వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఒడిశా తీర ప్రాంతం వరకు సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారి సునందతో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. మిషోంగ్ తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఏపీ నుంచి ఇప్పుడు ప్రస్తుతం లేనప్పటికీ కూడా తుఫాన్ పూర్తిగా తీరం దాటింది. అయినప్పటికీ కూడా ఏపీలో మరొక 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే తీరం వెంబడి కొంత అలల ఉధృతి కూడా కొనసాగుతుంది కాబట్టి ఫిషర్మెన్ వార్నింగ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. పోర్టులో ఉన్న అన్ని వార్నింగ్స్ ని కూడా ఇప్పటికే ఉపసంహరించారు. అయితే మొత్తానికి వెదర్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయనేది వెదర్ ఆఫీసర్ సునంద గారితో ఉన్నాను. నేను ఒకసారి మాట్లాడదాం. మేడం, చూస్తే కనుక ఆల్రెడీ సైక్లోన్ ఎఫెక్ట్ అనేది పూర్తిగా తొలగిపోయింది. మరోవైపు చూస్తే కనుక ఇంకా వర్షాలు కొంచెం పడే అవకాశం ఉంది అనేది చెప్తా ఉన్నారు. అలాగే పోర్ట్స్ లో వార్నింగ్స్ కూడా వెనక్కి తీసుకున్నారు. సో వెదర్ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఇది సౌత్ ఒడిశా, అలాగే నార్త్ ఆంధ్ర, అలాగే తెలంగాణ, ఈస్ట్ తెలంగాణ పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమైంది. అల్పపీడనంగా, సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా ఉంది. రానున్న మరికొన్ని గంటల్లో మరింత బలహీనమయ్యి అల్పపీడనం కూడా మారి తర్వాత పూర్తిగా ఉండని పరిస్థితి కూడా ఉంటుంది. అయితే దీని ప్రభావంతో ఇప్పటికే సౌత్ ఛత్తీస్గఢ్, అలాగే సౌత్ ఒడిశా, మన నార్త్ ఆంధ్ర, అలాగే నార్త్ ఈస్ట్ తెలంగాణలో కూడా తేలిక నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. రాత్రి అంతా కూడా తెలంగాణలో అంటే డిప్రెషన్ డీడీగా కూడా అక్కడ ఉండడం వలన సో అక్కడ ఎక్కువ వర్షపాతం అయితే ఇప్పటికే నమోదైంది. అయితే ఇప్పుడు క్రమేపీ ఇది బలహీనమవుతున్న కారణం చేత ఇక రెయిన్ఫాల్ యాక్టివిటీ కూడా గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంది. అంటే విండ్ స్పీడ్స్ నిన్నటిదాకా కూడా కొంత డిఫికల్ట్ వెదర్ ఉన్న నేపథ్యంలో విండ్ స్పీడ్స్ ఉన్నాయి తీర ప్రాంతాల్లో. ఇప్పుడు విండ్ స్పీడ్ ఎట్లా ఉంది? అలాగే పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలను కూడా మీరు ఆల్రెడీ ఉపసంహరించామని చెప్పారు. మొత్తం అన్ని చోట్ల అదే పరిస్థితి కొనసాగుతుంది. ఎస్, తీరం వెంబడి కూడా గాలుల యొక్క ఉధృతి తగ్గింది. ఎంత డిప్రెషన్ వరకు అయితే ఉంటుంది కానీ ఇప్పుడు ప్రస్తుతం పల్మార్కుల్లో ప్రెషర్గా అయిపోయింది. విండ్స్ కూడా ఆల్మోస్ట్ లేవు. సో అందువలన అన్ని పోర్ట్స్ లో ఇచ్చినటువంటి హెచ్చరికలన్నీ కూడా ఉపసంహరించుకోవడం జరిగింది. ఫిషర్మ్యాన్ కూడా ఇంకా వార్నింగ్స్ అనేవి నిన్నటితోటే తీసేయడం జరిగింది. నిన్నటి వరకే ఉన్నాయి, ఈ రోజు తీయడం ఉంది. ఈ రోజు విండ్ అయితే నార్మల్ గా ఉంది కాబట్టి దే కెన్ గో. రెయిన్ఫాల్ మాత్రమే తేలిక నుంచి మోస్తరు వర్షాలు ఉంటూ 1 లేదా 2 చోట్ల మాత్రమే భారీ వర్షానికి అవకాశం ఉంది. సో అదండి ప్రస్తుతం ఉన్న అప్డేట్. ఇది మొత్తానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. ప్రస్తుతం అల్పపీడనం మాత్రం కొనసాగుతుంది. అది కూడా సాయంత్రానికి అల్పపీడనం ప్రభావం కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే వార్నింగ్స్ అన్ని కూడా ఉపసంహరించాం. ప్రస్తుతం ప్లెయిన్ వెదర్ ఉంటుంది. 2 రోజుల పాటు ఇటు తెలంగాణలోని ఇటు ఏపీలోని కూడా కొద్దిపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.